నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప కోనసీమ తిరుమల వాడపల్లి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల బ్రహ్మత్వంలో తిరుమల తరహాలో పూజలు వాహన సేవలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 7వ రోజున దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, అష్టదళ కలశారాధన, లక్ష తులసి పూజ, తిరుప్పావడ సేవ, ప్రధాన హోమాలు, నీరాజన మంత్రపుష్పాలు తదితర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూజల్లో పాల్గొన్నారు. ఈరోజు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కన్నులారా ఇక్కడ జరిగినటువంటి లక్షదళ పత్ర పూజలో పాలు పంచుకొని స్వామివారిని కరుణా కటాక్షాలకు పాత్రులే మహాభాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈనాడు చాలా వైభవితంగా స్వామివారి యొక్క లక్షదళ పత్ర పూజ ఈనాడు వేదాలు ఘోషించే విధంగా 4 వేదాలు కూడా వర్ధిల్లే విధంగా సమస్త ప్రధానికం, సమస్త జనావళి సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈనాడు స్వామివారిని కోరుకుంటూ ఇక్కడ అర్చక స్వాములు లక్షదళపత్ర పూజ చేయటం చాలా అపూర్వం, అద్భుతం. స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రజలకు ఉండాలని ఈనాడు ఇక్కడ ఈ పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తిరుమల తరహాలో తిరుమలలో ఏ విధంగా ప్రతి లక్షవారం తిరుప్పావడి చేస్తారో అదేవిధంగా ఈ స్వామివారిని ఈ రోజున తిరుప్పావడి సేవ ఈనాడు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారు శాంతి కాముకుడిగా, శాంతి స్వరూపుడిగా ఈ యొక్క తిరుప్పావడి సేవలో వారు ఈనాడు ఏర్పడి అంతా కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రజలందరూ కూడా శాంతి సౌఖ్య సంతోషాలతోటి వర్ధిల్లాలని స్వామివారి ఆశీస్సులు ఉండడానికి ఈనాడు తిరుప్పావడి ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి తర్వాత ఆ వెంకటేశ్వర వారి వైభవాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ప్రజానీకానికి వెలుగొందుతూ ఆశీస్సులు ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఇక్కడ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా ఆ మహాభాగ్యం అక్కడ పొందిన మహాభాగ్యం ఈ రోజున ఇక్కడ వాడపల్లిలో పొందే విధంగా స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. 7 వారాల వెంకన్న 7 శనివారములు, ప్రతి శనివారం 7 ప్రదక్షిణల్లో వారు స్వామివారిని దర్శించుకుని వారు ఏ విధమైన కోరికలు స్వామివారిని కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఆ నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తరలి వచ్చి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఊహించిన విధంగా అంచనాలకు మించి తండోపదండోపలుగా ఎక్కడి నుంచో ప్రధానికమంతా కూడా వివిధ మార్గాల ద్వారా వాడపల్లి వస్తూ ఉంటే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వారికి తగ్గ రీతిలో దర్శన ఏర్పాట్లు, వారికి తగ్గ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడంలో కూడా సతమతమయ్యే విధంగా ఈనాడు ఇక్కడ దేవస్థాన అధికారులు కానీ, అర్చక స్వాములు కానీ, లేదా దేవస్థాన చైర్మన్ గారు కానీ, DC చక్రధరరావు గారు కానీ, మేము కానీ, ఒక శాసనసభ్యుడిగా నేను కానీ ఈనాడు భక్తుల యొక్క ఏ విధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారో వారికి తగ్గ ఏర్పాట్లు చేయడంలో మేము వారు అంచనాలకు మించి వారిని అందుకోలేకపోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. కానీ వెంకటేశ్వర స్వామి వారి
ఈ భక్తుల దగ్గరగా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం వారి యొక్క ఆశీస్సులు, వారు ఇచ్చినటువంటి బలం, మనోబలం, నైతిక బలం ఈనాడు యొక్క ఆలయ అభివృద్ధిలో భక్తుల దగ్గరగా ఏర్పాట్లు చేయడంలో మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. దర్శనాలన్నీ కూడా సులభతరంగా అయ్యే విధంగా, సౌకర్యవంతం అయ్యే విధంగా ఈ సంవత్సర కాలంలో అనేక సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. గంటల తరబడి దర్శనం కోసం ఇబ్బందులు పడే భక్తులకు ఒక గంట సమయంలోనే అన్ని రకాల దర్శనాలు అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫ్లైఓవర్లు పెట్టడం జరిగింది, 7 ప్రదర్శనలు చేసుకునే వారికి ఇబ్బందులు లేకుండా. అదేవిధంగా టాయిలెట్స్ 90 టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది, శానిటేషన్ ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అన్నదానం బ్రహ్మాండంగా, అన్న ప్రసాదాలన్నీ కూడా బాగుండే విధంగా చక్కటి క్వాలిటీతోటి, నాణ్యతతోటి స్వామివారి ప్రసాదాలు కానీ, స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడ భోజనం చేసే భక్తులకు అల్పాహారం, భోజనం చక్కగా వారి సంతృప్తిగా భోజనం చేసే విధంగా చాలా నాణ్యతమైనటువంటి, రుచికరమైనటువంటి భోజనాన్ని, అన్న ప్రసాదాలను కూడా ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో పరమ పవిత్రమైన త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవ ప్రక్రియ గడిచిన 6 రోజుల నుంచి విశేషమైన కార్యక్రమాలుగా స్వామికి అనేక క్రమాలు ఆచరించాం. నిన్నటి రోజున ఉత్సవాంత శ్రవణంగా అష్టోత్తర శతకలశాభిషేకం 108 కలశలతో 12 ఆవృతులుగా 12 అర్చనలుగా విశేషంగా మహాశ్రవణ కార్యక్రమం జరపబడింది. అలాగే నిన్న ఉదయం శ్రీకృష్ణ అలంకరణతో సూర్యప్రభ వాహన సేవ, అలాగే మోహిని అలంకరణతో చంద్రప్రభ వాహన సేవా కైంకర్యం జరపబడింది. ఈరోజు విశేషంగా ఉత్సవాంత శ్రవణ అయిన తర్వాత విశేషంగా 1,00,000 దళాలతో, తులసి దళాలతో స్వామికి అర్చనా కైంకర్యం. ఎన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాస్య తులసీన్ త్వాం నమామ్యహం అని చెప్పబడింది. అగ్రాలలో 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు ఉంటాయని చెప్పబడింది. ఒక్క దళంతో స్వామికి అర్చన చేసినట్లయితే 4 వేదాల ద్వారా అర్చన చేసిన ఫలితం. అలాంటి విశేషమైన క్రమం 1,00,000 దళాలతో, తులసీ దళాలతో స్వామికి అర్చనా కైంకర్యం పూర్తి చేసుకుని విశేషంగా ఈ రోజు గురువారం శాంతి కొరకు అన్నకూటోత్సవ ప్రక్రియ. ఈ జరిగిన కార్యక్రమం అంతా కూడా శాంతి కొరకు అన్నకూటోత్సవం, చిత్రాన్నాన్ని స్వామి రూపంగా అలంకరించి స్వామికి నివేదన చేసి ప్రసాద వితరణ జరిగింది. ఈ క్రమంలో అనేక వందల వేల మంది భక్తులు పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలే తరించారు. ఈ రోజు సాయంత్రం విశేషమైన క్రమంగా యాగశాలలో హోమ ప్రక్రియ, యజ్ఞ కార్యక్రమం ఆచరించబడుతున్నది. తిదివార నక్షత్ర అయిన కరణాలతో, నవమూర్తులతో కూడిన మూలమంత్ర అనుష్ఠానపూర్వకంగా స్వామి యొక్క మూలమంత్రంతో మహాశాంతి హోమ ప్రక్రియ ఆచరించబడుతుంది. ఈ రోజు గజవాహన సేవ, స్వామి అలంకరణ, రాజాదిరాజ అలంకరణతో గజవాహన సేవ కైంకర్యం జరపబడుతుంది. అనేక మంది భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రలై తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.